హాయ్ హలో ఆర్జీ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్తే. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు, చదువుకుంటే తప్పు, గుళ్ళోకి వెళితే తప్పు, ముట్టుకుంటే తప్పు, చివరికి నీళ్లు తాగిన తప్పే. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాల ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. అలాంటి సమయంలో అణగారిన ప్రజల తరపున ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు ముగ్గుపోయిన అట్టడుగు వర్గాల ప్రజలకు గొంతుకయ్యాడు. అతనే బిఆర్ అంబేద్కర్ గారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆర్థిక నిపుణుడు, దళితోద్ధారకుడు, మహామేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న వయసు నుండే ఆయన ఎదుర్కొన్న అవమానాలేమిటి, దేశ తలరాతతో సమానమైన రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎలా ఎదిగారు, ముట్టుకోవడానికి కూడా వీలు లేదనే వ్యక్తి దేవుడిలా కొలిచే స్థాయికి ఎలా ఎదిగారు, ఇలా ఎంతో స్ఫూర్తిని కలిగించే అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన రామ్జీ మాలోజీ సత్పాల్ మరియు భీమాబాయ్ అనే ఇద్దరు దంపతులకు మధ్యప్రదేశ్లోని మావో గ్రామంలో మహర్ కులంలో అంబేద్కర్ గారు జన్మించారు. అప్పట్లో ఈ కులం వారిని అంటరాని వారిగా పరిగణించేవారు. 14 మంది సంతానంలో ఈయన చివరివాడు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సుబేదారుగా పనిచేసేవారు. అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల వయసున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉద్యోగంలో పదవి విరమణ పొందడంతో కుటుంబం అంతా ముంబైకి వెళ్లి అక్కడ ఆయన వేరే చిన్న ఉద్యోగంలో చేరారు. అంబేద్కర్ గారికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళ అమ్మగారు మరణించారు. అప్పటికే 17 మందిలో 3 కొడుకులు, 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా చనిపోయారు. దళితుడనే కారణంతో ఈయన చిన్న వయసు నుండే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్యతో కలిసి వేరే ఊరికి నడిచి వెళ్తుంటే బాగా దాహం వేయడంతో దగ్గరలో ఉన్న ఓ ఇంటికి వెళ్లి తాగడానికి నీటిని అడిగితే అంబేద్కర్ గారు మహర్ కులానికి చెందినవారని తెలిసి వాళ్ళు నీళ్లు ఇవ్వకపోగా పక్కనే ఉన్న మురికి కుంటలో నీళ్లు తాగమని తిట్టి పంపారు. ఇక తప్పక దాహంతో కొంత దూరం నడిచి వెళ్ళాక ఒక ఎద్దుల బండి కనిపించింది. అది ఎక్కి కొంత దూరం వెళ్ళాక ఆ బండివాడికి వీళ్ళు మహర్ కులానికి చెందిన వారని తెలిసి వాళ్ళను తిట్టి బండి నుండి దింపేశాడు. చివరికి వాళ్ళు 2 బానుగా ఇస్తానని బతిమలాడితే అప్పటికే ఆ బండి మైలబడిపోయిందని చెప్పి వాళ్ళను ఆ బండిలో వెళ్ళమని చెప్పి ఆ బండివాడు దూరంగా నడిచి వచ్చాడు. చివరికి స్కూల్లో కూడా మిగిలిన పిల్లలంతా లోపల కూర్చుంటే అంబేద్కర్ మాత్రం తరగతి గది బయట తలుపు దగ్గర కూర్చునేవారు. ఒకసారి ఒక ఉపాధ్యాయుడు లెక్కించి చెయ్యమంటే ఎవరూ చేయలేకపోయారు. కానీ అంబేద్కర్ గారు చేయడానికి బోర్డు దగ్గరికి వెళ్తుంటే ఆ బోర్డు దగ్గరలో తమ భోజనాల క్యారేజీలు ఉన్నాయని, అవి మైల పడతాయని అంబేద్కర్ గారు బ్లాక్ బోర్డు ముట్టుకోవడానికి మిగిలిన పిల్లలు ఒప్పుకోలేదు. చివరికి దాహం వేస్తే కుండలోని మంచినీళ్ళు కూడా తాగడానికి అనుమతి ఉండేది కాదు. అగ్ర కులానికి చెందిన వాళ్ళు ఎవరైనా వచ్చి గ్లాస్ తో పైనుండి నీటిని పోస్తే వాటిని దోశలతో పట్టుకుని తాగవలసి వచ్చేది. ఎక్కువగా ఆ స్కూల్లో ఉండే ప్యూన్ నీటిని పోసేవాడు. ఒకవేళ ప్యూన్ రాకపోతే ఆ రోజు నీళ్లుండేవి కాదు. అలా కొన్ని రోజులైతే చుక్క నీటిని కూడా తాగకుండా ఇంటికి వెళ్ళిపోయేవారు. ఈ విధంగా ప్రతి చోట కులం పేరుతో ఆయన వివక్షతకు గురయ్యేవారు. అయితే చదువులో మాత్రం అంబేద్కర్ ముందుండేవాడు. దాంతో కృష్ణాజీ అంబేద్కర్ అనే ఒక ఉపాధ్యాయుడికి మాత్రం అంబేద్కర్ అంటే అభిమానం ఉండేది. అప్పటి వరకు అంబేద్కర్ గారి ఇంటి పేరు అంబావాడేకర్. కానీ ఆ ఉపాధ్యాయుడు ఆ పిల్లవాడి మీద ఉన్న అభిమానంతో అంబావాడేకర్ అనే పేరును తీసేసి తన పేరైన అంబేద్కర్ గా మార్చారు. అలా 1907లో హెల్త్ ఇన్స్టిట్యూట్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. ఆ కాలంలో ఒక దళితుడు మెట్రికులేషన్ పూర్తి చేయడం ఒక గొప్ప విషయమే. దాంతో ఆయనకి సన్మానం కూడా చేశారు. దానిలో భాగంగానే ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సహాయం చేయడం కోసం కొందరు ముందుకు వచ్చారు. పై చదువుల కోసం వెళ్ళడానికి అంబేద్కర్ గారికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 9 ఏళ్ల వయసున్న రమాబాయి అనే అమ్మాయితో పెళ్లి చేసేశారు. అప్పటికే బరోడా మహారాజా అయిన సాయాజీరావు గైక్వాడ్ పేద విద్యార్థులకు ఆర్థికంగా సహాయం అందిస్తున్నారని తెలుసుకున్నారు. అలా బరోడా మహాసంస్థానంలో నెలకు 25 రూపాయల స్కాలర్షిప్ తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటిక్స్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. తర్వాత అదే బరోడా సంస్థానంలో ఉద్యోగం కూడా దక్కింది. కానీ అంబేద్కర్ గారికి ఇంకా పై చదువులు చదువుకోవాలనే కోరిక మనసులో ఉండేది. దీని గురించి మహారాజుకి చెప్తే ఆయన దానికి ఒప్పుకొని ఒక షరతు పెట్టారు.
అదేంటంటే విదేశాల్లో చదువు పూర్తయి ఇండియాకు వచ్చిన తర్వాత బరోడా సంస్థానంలో 10 సంవత్సరాలు పనిచేయాలని షరతు పెట్టారు. అంబేద్కర్ గారు దానికి ఒప్పుకొని బరోడా సంస్థ నుండి వచ్చే నెలకు 11.5 పౌండ్ల స్కాలర్షిప్ తో 1913లో అమెరికా నుండి కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అమెరికాలో మొదటిసారిగా అంబేద్కర్ గారు స్వేచ్ఛ అంటే ఏంటో చూశారు. ఆ కాలంలో భారతదేశంలో ఉన్నట్లుగా కుల జాతి వివక్షత అమెరికాలో ఉండేది కాదు. అందరికీ సమానమైన గౌరవం అవకాశాలు దక్కేవి. కొంతకాలానికి కొలంబియా యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరారు. లండన్ లో అంబేద్కర్ గారు ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా లండన్ లైబ్రరీలో ఉన్న అన్ని పుస్తకాలు చదివేవారు. అక్కడ ఆయన ప్రపంచంలో ఎన్నో దేశాల చరిత్రలు, గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ సిద్ధాంతాల గురించి క్షుణ్ణంగా చదివేవారు. అంబేద్కర్ గారు లండన్ లో ఉన్నప్పుడు ఎన్నో అంశాల మీద పుస్తకాలు కూడా రాశారు. అక్కడే ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగంలో చేరమని ఉత్తరం అందింది. దాంతో 1917లో అంబేద్కర్ గారు వెనక్కి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకి ఒక గొప్ప అధికారిగా ఉద్యోగం దక్కింది. కానీ ఈయన నిమ్న కులస్తుడు కావడంతో ఆయన క్రింద ఉండే ఉద్యోగులు కూడా ఆయనని గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ ఇవ్వాలంటే దూరం నుండి ఆయన టేబుల్ మీద విసిరేసేవారు. చివరికి ఆయన ఉండడానికి అద్దెకు ఇల్లు కూడా ఎవరు ఇచ్చేవారు కాదు. చేసేది లేక ఒక పారిశుల సత్రంలో ఉండేవారు. కొన్ని రోజులకి వాళ్ళకు కూడా ఆయన నిమ్న కులస్తుడని తెలిసి వాళ్ళు కూడా గెంటేశారు. చదవాలన్నా, పని చేయాలన్నా, ఉండడానికి ఇల్లు కావాలన్నా, చివరికి నీళ్లు తాగాలన్నా కూడా కులం అడ్డు వచ్చేది. మనల్ని ఎవరైనా చిన్న మాట అంటేనే పడం కదా, అలాంటిది ఎన్నో ఘోర అవమానాలు ఎదురైతే మనం తట్టుకోగలమా? కానీ ఆయన అవన్నిటిని సహించారు. చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజుకు చెప్పుకొని ఆయన ఏమి చేయలేని చెప్పడంతో ఉద్యోగానికి రాజీనామా చేసి బొంబాయి వెళ్ళిపోయాడు. ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో ఆదాయం కోసం ట్యూషన్లు చెప్పడం, కంపెనీలకు సలహాలు ఇచ్చే ఒక చిన్న కన్సల్టింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మళ్ళీ కొన్ని రోజులకి అంబేద్కర్ గారు అంటరాని వాడని తెలిసి వ్యాపారులు కూడా ఆయన దగ్గరికి రావడం మానేశారు. దాంతో ఆ కంపెనీని కూడా మూసివేశారు. చివరికి అప్పటి బొంబాయి గవర్నర్ సహాయంతో ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం దక్కింది. అలా ఉద్యోగం చేసుకుంటూనే 1927 నుండి అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మొదలు పెట్టారు. అలా మహత్తులో దళితుల మహాసభను ఏర్పాటు చేశారు. దేశంలో నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటి వరకు దళితులు మహత్తులోని చెరువు నీటిని తాగడానికి అనుమతి ఉండేది కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువులో నీటిని తాగడానికి అనుమతి వచ్చేలా చేశారు. అనుమతి వచ్చినా సరే మొదటిసారిగా ఆ చెరువులోకి వెళ్లి నీటిని తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి చెరువులో నీటిని తాగాడు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు మారుమ్రోగిపోయింది. కొంతకాలానికి కొల్హాపూర్ మహారాజ్ అయిన సాహు మహారాజ్ అస్పృశ్యత, అంటరానితనాన్ని నివారించడానికి కృషి చేస్తున్నారని తెలుసుకుని ఆయన సహకారంతో మూగ వాళ్ళకి నాయకుడు అనే అర్థం వచ్చేలా మూక్ నాయక్ అనే పత్రికను, అలాగే బహిష్కృత్ భారత్, జనతా, ప్రబుద్ధ భారత్ అనే పత్రికలు నడిపారు. దళితులకు బడిలోకి, గుడిలోకి వెళ్ళడానికి అనుమతి పొందేలా ఉద్యమాలు చేపట్టారు. కొన్ని రోజులకి ముంబైలోని బారిస్టర్ గా పనిచేయడం మొదలు పెట్టారు. అయితే 1935లో అంబేద్కర్ గారి భార్య రమాబాయి గారు అనారోగ్యం కారణంగా మరణించారు. కొంతకాలానికి ఆయనకు బొంబాయిలో ప్రిన్సిపల్, అలాగే జడ్జిగా పనిచేయడానికి అవకాశం వచ్చినా సరే వద్దనుకుని రాజకీయాల్లోకి వచ్చారు. అలా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే పొలిటికల్ పార్టీలు స్థాపించారు. అయితే సంపద కోసమో అధికారం కోసమో పోరాటం చేయలేదు. అట్టడుగు వర్గాల స్వేచ్ఛ కోసం ఆయన పోరాడేవారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే సిద్ధాంతాలతో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కులమత భేదాలు లేని సమాజం కోసం కృషి చేశారు. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి కేంద్ర మండలిలో మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పదవి వచ్చింది. అంతేకాదు భారతదేశపు రాజ్యాంగాన్ని రాసే అవకాశం కూడా అంబేద్కర్ గారికి దక్కింది. రాజ్యాంగం రాయడం అంటే మాటలు కాదు కదా, ఒక దేశ తలరాత రాయడమే. అయితే రాజ్యాంగాన్ని రచించడంలో నియమించిన సభ్యులలో ఒకరు రాజీనామా చేయడం, మరొకరు మరణించడం, కొంతమంది అమెరికాలో ఉండిపోవడం, మరికొంతమంది రాష్ట్ర రాజకీయాల్లో నిమగ్నులవ్వడం, ఇలా రకరకాల కారణాల వల్ల భారత రాజ్యాంగం రచించే బాధ్యత అంతా అంబేద్కర్ గారి మీద పడింది.
దాంతో ఆయన రాత్రి పగలు అని లేకుండా నిరంతరం రాజ్యాంగం రచనలో ఉండేవారు. దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ఆయన్ని హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ సమయంలో ఆయన చూసుకోవడానికి డాక్టర్ శారద కబీర్ అనే బ్రాహ్మణ అమ్మాయిని నియమించారు. మెల్లగా ఆయన ఆరోగ్యం కుదుటబడిన తర్వాత 1948లో తన 56వ ఏట అంబేద్కర్ గారు శారద కబీర్ను రెండో వివాహం చేసుకున్నారు. తర్వాత ఆవిడ సావిత్రి అంబేద్కర్ గా పేరు మార్చుకున్నారు. అలా కొద్ది రోజులకి 1948లో రాజ్యాంగ రచన పూర్తి చేశారు. వివిధ రకాల భాషలు, ఆచారాలు, మతాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఆయన ముందు చూపుతో రాసిన రాజ్యాంగాన్ని అనుసరించే ఇప్పుడు మన దేశం నడుస్తుంది. ఆయన కేవలం దళితుల కోసమో లేక రిజర్వేషన్ల కోసమో మాత్రమే కృషి చేయలేదు. ఆడవాళ్లకు మగవాళ్లకు సమానమైన జీతాలు ఉండాలని, ఆడవాళ్ల ప్రెగ్నెన్సీ టైంలో లీవ్స్ ఇవ్వాలని, పని గంటల సమయాన్ని 12 నుండి 8 గంటలు చేయాలని, స్త్రీలకు ఆస్తి హక్కు ఇవ్వాలని, ఇలా ఎన్నో అంశాల మీద ఆయన కృషి చేశారు. అయితే ఈయన జీవితం చివరి సమయంలో 1956లో నాగ్పూర్లో 5 లక్షల మందితో కలిసి బౌద్ధ మతం స్వీకరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి అనారోగ్యం కారణంగా 1956 డిసెంబర్ 6వ తేదీన అంబేద్కర్ గారు మరణించారు. ఆయన మరణించినా గానీ ఆయన కృషి ఎప్పటికీ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపింది. ఒకవేళ ఆయన పూనుకొని ఉండకపోతే ఈనాటికి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో ఇంకా అలాగే ఉండిపోయేవేమో. అందుకే ఈయన చేసిన సేవలకు గాను 1990లో భారత ప్రభుత్వం భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డునిచ్చింది. కొలంబియా యూనివర్సిటీ ప్రపంచంలోనే టాప్ 100 స్కాలర్ లిస్ట్ ను ప్రకటిస్తే దానిలో మొదటి పేరు అంబేద్కర్ గారిదే ఉంది. ఎందుకంటే BA, MA, MSc, DSc, PhD, LLD, DLiD, బారిస్టర్ ఇలా ఎన్నో డిగ్రీలు ఆయనను సాధించారు. ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని డిగ్రీలు పొందడం మాటలు కాదు. ఈయనకు హిందీ, పాలీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, మరాఠీ, రష్యన్, గుజరాతీ ఇలా 9 భాషల్లో నైపుణ్యం ఉంది. కేవలం ఈయన రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాదు, ఫిలాసఫర్, ఆంథ్రోపాలజిస్ట్, హిస్టోరియన్, స్పీకర్, రైటర్, ఎకనామిస్ట్, స్కాలర్, ఎడిటర్ ఇలా ఒకే వ్యక్తిలో ఎన్నో ప్రతిభలు, నైపుణ్యాలు ఉండేవి. అంతేకాదు ప్రపంచంలో ఎక్కువ విగ్రహాలున్న నాయకుడు కూడా అంబేద్కర్ గారే. 2012లో ద గ్రేటెస్ట్ ఇండియన్ ఎవరు అని పోలింగ్ జరిగితే మొదటి స్థానంలో అంబేద్కర్ గారే ఉన్నారు. దీనిని బట్టి ఆయన సమాజంలో ఎంత ప్రభావం తీసుకువచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఆయన పడిన కష్టాలు ఎవరు పడకూడదు అనుకున్నారు. అందుకే తన జీవితాన్నంతా అణగారిన అభ్యున్నతికి, వాళ్లకు స్వేచ్ఛను అందించడానికి అంకితం చేశారు. కేవలం ఈయన వల్లనే అట్టడుగు వర్గాల వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాల్లో సమానంగా అవకాశాలు అందుతున్నాయి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చాలా మందికి దేవుడితో సమానం. ముట్టుకోవడానికి కూడా వీలు లేని స్థాయి నుండి ఒక దేశ రాజ్యాంగాన్ని రాసే వరకు వెళ్లడంలో ఉన్న ఆయన ధైర్యాన్ని, పట్టుదలని మనమందరం తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి.